సూపర్ హిట్ సినిమా ఇస్తా అని సంవత్సరం పాటు ప్రమోషన్స్ చేసి ఒక అట్టర్ ఫ్లాప్ మూవీని ఇచ్చాడు. అదే కాకుండా అమ్మ నాన్న వాళ్ళ నగలను అమ్మిన అండ్ అమ్మ నాన్న వాళ్ళ ఆస్తులను అమ్మి మరి ఇంత బడ్జెట్ పెట్టి ఈ మూవీని తీస్తున్నా అని చెప్పి ఒక చిన్న గోప్రోలో మోటో వ్లాగింగ్ చేసేటట్టు ఈ సినిమాని అందించాడు. ఇది అతని నెగిటివ్ సైడ్. అండ్ పాజిటివ్ సైడ్ గురించి ఆలోచిస్తే ఒక కామన్ పర్సన్ ఒక పెద్ద థియేటర్ లో తన సొంత కథని ఒక సినిమా లాగా అందించాడు. అదే కాకుండా ఎవ్వరి హెల్ప్ లేకుండా అతని సినిమా కోసం అతనే సంవత్సరం పాటు తన రీల్స్ తోని అతని సినిమాని ప్రమోట్ చేసుకున్నాడు. అండ్ బుక్ మై షోలో 1,60,000 ప్లస్ రేటింగ్స్ ని అందించాడు. ఇంకా అతని సినిమాని చాలా మంది ట్రోల్స్ చేస్తున్నారు. అండ్ ఇన్స్టాగ్రామ్ లో ఒక మీమ్ చూసాను. అదేంటంటే అతని ముంగటనే అతని సినిమా గురించి థియేటర్ బయట ఒక అతను ఏమంటున్నాడు అంటే, ఒకవేళ వీళ్ళ అమ్మ నాన్న కనుక ఇక్కడికి వచ్చి ఉండకపోతే అండ్ ఒక నార్మల్ కామన్ పర్సన్ కి ఇచ్చే సపోర్ట్ ఇది అండ్ మన సొసైటీ ఇది. ఓకే, మనం అనుకున్నంత రేంజ్ లో అతని సినిమా ఇవ్వలేకపోయాడు, కానీ ఒక కామన్ పర్సన్ ఒక మూవీని థియేటర్ కి తీసుకెళ్లడం అంటే అది నార్మల్ విషయం కాదు. ఎందుకంటే ఒక సినిమాని థియేటర్ వరకు తీసుకెళ్లాలి అంటే ఎంతో పెద్ద పెద్ద మనుషుల హ్యాండ్స్ ఉండాలి అండ్ వాళ్ళ హెల్ప్ ఉంటేనే మన సినిమా అనేది అక్కడి వరకు వెళ్తుంది. అండ్ ఇవన్నీ దాటుకొని అతను ఆడి వరకు వెళ్ళాడు అంటే అదే పెద్ద గెలుపు. అండ్ చాలా మంది ఆ గెలుపుని వెకిరిస్తున్నారు. నేనేమంటున్నా అంటే, ఓకే అతని కంటెంట్ బాగాలేదు, ఆ సినిమాలో అసలు కంటెంట్ బాగాలేదు, నేను కూడా యాక్సెప్ట్ చేస్తా ఆ సినిమా అనేది బాగాలేదు అని. కానీ ఆ కంటెంట్ గురించి ఆలోచించడం మానేస్తే ఆ కంటెంట్ వెనకాల అతను ఎంత కష్టపడ్డాడు అనేది ముఖ్యం. అండ్ సూపర్ రాజా అన్న ఏం చేశాడు అంటే కొన్ని అబద్ధాలు కూడా చెప్పాడు. లైక్ ఈ సినిమా ఆ రేంజ్ లో ఉంటది, ఈ రేంజ్ లో ఉంటది, ఇట్లా ఉంటది, అట్లా ఉంటది అని. బట్ ఆడియన్స్ యొక్క ఎక్స్పెక్టేషన్స్ కి మ్యాచ్ అవ్వలేదు. నేనేమంటున్నా అంటే, ఇప్పుడు నేను లేదంటే మీరు కూడా ఒక మూవీ తీస్తే ఆ మూవీ అలా ఉంటది ఇలా ఉంటది అని డెఫినెట్ గా హైప్ ఇస్తారు. ఎందుకంటే ఆడియన్స్ మూవీ చూడాలని. అది ఎవరైనా చేస్తారు. చిన్న హీరో కాదు, పెద్ద హీరో కాదు, ఆఖరికి హై ఇప్పుడు టాప్ మోస్ట్ హీరోస్ కూడా అలాంటి హైప్ డెఫినెట్ గా ఇస్తారు. కాబట్టి అతను కూడా ఆ హైప్ ఇచ్చాడు. అలా అని అతని సినిమా బాగాలేదు అనేసరికి అతన్ని తిట్టడం అనేది నాకు నచ్చట్లేదు. అండ్ చాలా మంది మీమ్స్ కూడా చాలా గలీజ్ గా క్రియేట్ చేస్తున్నారు. ఫస్ట్ మూవీ కదా, ఫస్ట్ మూవీతోనే ఎవరు కూడా సూపర్ హిట్ ఇవ్వరు. ఇది అతనికి ఫస్ట్ స్టెప్ కాబట్టి ఇది ఒక ఎక్స్పీరియన్స్ లాగా. అండ్ నాకు నచ్చిన విషయం ఏంటి అంటే 1 year పాటు అసలు ఎక్కడ కూడా గివ్ అప్ ఇవ్వకుండా అతని సినిమా కోసం అతనే ప్రమోట్ చేసుకున్నాడు. ఒక కెమెరామ్యాన్ తో పాటు అతను ఇద్దరే మొత్తం 2 తెలుగు స్టేట్స్ కూడా చాలా అంటే చాలా తిరిగి మరి అతని సినిమాకి ప్రమోట్ చేసుకొని బుక్ మై షోలో 1,60,000 ప్లస్ రేటింగ్స్ ని తెచ్చుకున్నాడు. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక కామనర్ హీరో లాగా రిప్రజెంట్ చేసుకొని అతనే డైరెక్టర్, అతనే ప్రొడ్యూసర్ అండ్ అతనే యాక్టర్. అండ్ ఈ 3 రోల్స్ కూడా అతనే ప్లే చేసుకున్నాడు. అండ్ ఇప్పుడు ఒక మంచి సినిమా తీశాడు. ఇలాంటి సినిమా మీరు ఎప్పుడు చూసుండరు. అండ్ ఈ మూవీ స్పెషాలిటీ ఏంటంటే, ఈ మూవీ ఒక సింగిల్ షాట్ మూవీ. ఇందులో అసలు కట్సే ఉండే అనమాట. ఇంకోటి మంచి విషయం ఏంటి అంటే, ఒక మూవీని సింగిల్ షాట్ లో అండ్ ఎలాంటి కట్స్ లేకుండా తీయాలి అంటే దానికి గట్స్ ఉండాలి. అలాంటి గట్స్ తోని ఒక ధైర్యంతోని అతని సినిమా ఫ్లాప్ అవుతుందా, హిట్ అవుతుందా, లేదంటే అట్టర్ ఫ్లాప్ అవుతుందా, ఇవన్నీ ఆలోచించకుండా ఒక మూవీ ఒక స్టెప్ వేశాడు అంటే అక్కడే అతను నిజమైన విన్నర్ అయిపోయాడు. అండ్ నెక్స్ట్ వచ్చే మూవీ ఇలాంటి కథ మీరు ఎప్పుడు విని ఉండరు అని నేను విన్నాను. ఆ మూవీ కూడా తీస్తున్నాడు అనే ఒక రూమర్ అయితే వచ్చింది. అది రూమరో లేదంటే నిజమో తెలీదు. అండ్ నెక్స్ట్ మూవీ అయితే అదే అనమాట, ఇలాంటి కథ మీరు ఎప్పుడు విని ఉండరు అంట. అండ్ నా మటుకు ఇతను నిజమైన విన్నరా లేదంటే నిజమైన లూజరా అంటే, నా మట్టు ప్రకారం ఇతనైతే నిజమైన విన్నర్. ఎందుకంటే ఒక స్టెప్ వేశాడు, భయం లేకుండా ఒక సినిమాని తీశాడు, ఎలాంటి హెల్ప్ లేకుండా, ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఈ సినిమాని తీసి థియేటర్ వరకు తీసుకెళ్లాడు అంటే ఈజ్ ద విన్నర్. నా మట్టుకైతే నిజమైన విన్నర్ ఇతను. ఈ జనరేషన్ లో ఇండస్ట్రీలో ఆపర్చునిటీస్ రావడమే చాలా కష్టం. ఇంకా అతను అది ఆలోచించి ఈ ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేయకుండా ఇతనే ఒక ఆపర్చునిటీని క్రియేట్ చేసుకొని ఒక మూవీని తీసి ఆ మూవీని డైరెక్ట్ చేసి హీరో లాగా యాక్ట్ చేసి ప్రొడ్యూస్ చేసుకొని వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు ప్రౌడ్ ఫీల్ అయ్యేటట్టు చేశాడనమాట. నేను కూడా పర్సనల్ గా అతన్ని అయితే ఎప్పటి నుంచో చూస్తున్న రీల్స్ అతనివి. అండ్ నేను కూడా చాలా వెయిట్ చేసిన ఈ మూవీ కోసం. అండ్ కంగ్రాచులేషన్స్ టు సూపర్ రాజా అన్న. నెక్స్ట్ మూవీస్ కూడా మంచి తీయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ మీకు ఎలా అనిపించింది ఈ మూవీ? ఒకవేళ చూస్తే మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. ఒకవేళ మా ఛానల్ కనుక మీరు కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ ని డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేయండి.